సొంతంగా కాదు, మీ పనులన్నీ మీరే సొంతంగా చేసుకుంటారా? 90%. ఏంటి 25 ఎకరాలు చేస్తున్నా కానీ అంటే ముందు కొట్టుకోవడం, బలం నింపుకోవడం. చాలా మంది రైతులు ఏం చేస్తారంటే కూలోళ్ళు ఫ్యాషనబుల్గా బండి బుల్లెట్ వేసుకొని వస్తారు, కూలోళ్ళని పెట్టి చేస్తాడు. పాపం వ్యవసాయం లాస్ రావడానికి అది కూడా కారణమేమో. మొన్న ఆయన అంటున్నాడు మీ గురించి, భలే కష్టజీవి అండి. ఇంకొక ఆయన వస్తాడు కదా, భలే కష్టజీవి, ఆయనే చేసుకుంటాడు మొత్తం పని అంతా కూడా. వాళ్ళ నాన్న ఇచ్చిన దాన్ని అందుకే 2-3 రెట్లు చేశాడు అని చెప్తున్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది మీ సీక్రెట్ ఏంటి అనేది. మీరే చేసుకుంటారు. మన పని మనం చేసుకుంటే ఏదైనా రూపాయి మిగిలిద్ది. అంతేనా? కష్టమైనా నష్టమైనా వాళ్ళకి ఆ రోజు డబ్బులు కట్టాలి. కూలి కూడా గట్టిగా ఉంది. ఇప్పుడు ఒక ట్యాంకి ముందు కొట్టామనుకో 50 రూపాయలు. ఇప్పుడు మనం 20 ట్యాంకులు కొట్టించామనుకో 20,000 రూపాయలు. ఇక అప్పుడు అయిపోతాం, వాడికి చేతిలో పెట్టాలి వెంటనే. అదే మీరు కొట్టుకుంటే 1000 రూపాయలు మనం మిగిలితే దానికి ఎంత పట్టింది? ఒక 1/2 లీటర్ లేకపోతే 30 లీటర్ ఆయిల్ పట్టింది. అంతే మొత్తం మిగిలే. అది ఇవి ఇలాగ ఒక ఆయన తెచ్చుకుంటే చాలా. ఈయన హెల్పర్ మీ నాన్నగారేనా? మీరు ఏదో 4 ఎకరాలు 10 ఎకరాలు ఈయన ఇస్తే మీరు దాన్ని 3 రెట్లు చేశారు అని మొన్న ఒక ఆయన చెప్తున్నాడు మీ అబ్బాయి గురించి. ఎన్ని ఎకరాలు ఇచ్చారు మీరు మీ అబ్బాయికి? మీ అబ్బాయికి ఎంత ఇచ్చారు మీరు? 60 సెంటా? మీరెంత? 1 సెంటు ఇళ్ళ స్థలం. మీరు ఎంత చేశారు దాన్ని? 10 ఎకరాలు చేశాం. సూపర్, 10 ఎకరాలు చేశారు. ఇప్పుడు మీ అబ్బాయి దాన్ని 25 చేసేలా ఉన్నాడు. అది కష్టజీవులు. 1 సెంటు ఇక్కడే ఈ ఊర్లోనే? అక్కడ నాకు కట్నం కింద ఇచ్చారు ఇక్కడ పొలం. ఓహో. మా మేనమామ కూర్చుంటాను. అంతా కష్టంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. కష్టపడితే అన్నీ వస్తాయని మీలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ అంతే, ఉదాహరణ చూపిస్తూ ఉంటారు.